హాయ్ అండి, అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి. మేము పొట్లం తల్లికి మా ఊరు గ్రామదేవత దగ్గరికి వెళ్తున్నామండి. కోడిపుంజుని తీసుకొని మేమైతే ఎట్లా కనుమ సెలబ్రేట్ చేసుకుంటామో వీడియో రూపంలో మీకు చూపిస్తాను, చూడండి. ఇది మా ఊరి పొట్లం తల్లి గుడి అండి, గ్రామదేవత. పోతురాజు స్వామికి పూజ చేస్తున్నారు అందరూ. మనం వండికెళ్ళిన గారెలు, పొంగలి, చనిమిడి, కొబ్బరికాయ అన్నీ కొట్టి స్వామివారికి పూజ చేస్తారండి. ఆ రోజు మాత్రం ఫుల్ రష్గా ఉంటారండి. ఆ రోజు కనుమ రోజు మాత్రం ఫుల్ రష్గా ఉంటారు గుళ్ళో. అస్సలు చాలా రష్గా ఉంది. మా వారాము మొక్కు చెల్లించుకుంటున్నారు, మేము పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నాము. నేనైతే చనిమిడి తీసుకెళ్ళానండి. మార్నింగ్ ఆ టైంలో పాలును పొంగలికి బియ్యము గుళ్ళోనే ఇచ్చేసేస్తాము. నేను చనిమిడిను గారెలు వండుకెళ్ళాను. అవి ఇక్కడ పుట్ట ఉందండి, పుట్ట దగ్గర తాంబూలం అవన్నీ పెట్టి వడ్డించుకుంటాము, పూజ చేసుకోవచ్చు. పసుపు కొమ్మ వేసి పూజ చేసుకుంటామండి. నెక్స్ట్ మా ఊరి గ్రామదేవత పొట్లమ్మ తల్లి అండి. ఈ సంక్రాంతి కనుమ రోజు అసలు అమ్మవారిని బాగా అలంకరిస్తారు. మా గ్రామదేవత ఆ రోజు అలంకరణ ఎవరైనా చీరలు పెట్టాలనుకున్న గాజులు అట్లా పెట్టి పసుపు కుంకుమ సమర్పించుకుంటారు అమ్మవారికి. వాళ్ళు అనుకున్న మొక్కు తీరి ఉంటే కనుక సంక్రాంతి టైంలో అమ్మవారికి చీర పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి అమ్మవారిని పూజించుకుంటారండి. గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పెద్దలకి పెట్టుకుంటారండి కనుమ రోజు. మా నాన్నకి నేను మా చెల్లి కలిసి బట్టలు పెట్టేసేసి సాంబ్రాణి వేసాము. మా పిల్లలు మా వారు అందరం కలిసేసి మా నాన్నకి సాంబ్రాణి వేసామండి. సాంబ్రాణి వేసి దండం పెట్టుకున్నాము. పిల్లలు కూడా దండం పెట్టుకున్నారండి. మా అమ్మమ్మ వెనకాల ఉంది, మా అమ్మమ్మని చూశారుగా మీరు. సాంబ్రాణి వేస్తున్నాం ఇద్దరం కలిసి. ఏమోనండి, అదొక ఫీల్. నాన్న లేని లోటు చాలా ఉంటుంది. మిస్ అయిన ఫీలింగ్ చాలా ఉంటుందండి చిన్నప్పటి నుంచి. ఇద్దరికి చాలా ఫీల్ అవుతాము, నాన్న లేకపోతే ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుందని. కానీ నాన్న లేకపోతే ఆ లైఫ్ వేరండి, చెప్పడానికి కూడా చెప్పలేము. నాన్న ఉంటేనే ఆ ధైర్యం వేరు. అందరం కలిసేసి భోజనం చేసాము. మా అమ్మని మీరు ఎప్పుడు చూడలేదు కదా, చివరిన కూర్చుంది. అసలు వీడియోలో ఫోటోలు అస్సలు కనిపించదు, మళ్ళీ కనిపిస్తుంది చూడండి. మా అమ్మ తను. మా తాతయ్య అమ్మమ్మ భోజనం చేసేసి మంచం మీద కూర్చున్నారు, మేము తింటున్నాం అక్కడ. నేను వీడియో తీస్తుంటే మమ్మల్ని కూడా తీస్తున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతుంది అమ్మమ్మ. కింద దిగి పిల్లల దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది తాతయ్య అమ్మమ్మ. నేను అన్నం పెడుతుంది మా చెల్లి వాళ్ళ చిన్న పాప అండి. అన్నం తినడానికి ఏం బాధో అన్నం తినదు. వద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఈవినింగ్ టైంలో శంకుని బయటకు పంపుతారండి. శంకులని పాదాలు వేసి బయటకు పంపించేసేస్తారు. మాకు కనుమ ఫెస్టివల్ అయితే ఇట్లా చేసుకున్నాం మేము. మీరైతే ఎట్లా చేసుకున్నారో కమెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా పల్లవి వేసింది, శంకుని బయటికి పంపించేసింది. ప్లీజ్ అండి, వీడియోస్ కానీ నచ్చుంటే ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యాపీ కనుమ.